హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వికాస కృత్యములు ఆపదల గురించి తెలుసుకుందాం. ప్రతి నిర్దిష్టమైన వికాస దశలో ఒక వ్యక్తి నుండి ఎటువంటి ప్రవర్తనలు సమాజంలో ఆశిస్తుందో వాటిని వికాస కృత్యములు అంటారు. ప్రతి నిర్దిష్టమైన వికాస దశలో ఒక వ్యక్తి నుండి ఎటువంటి ప్రవర్తనలను సమాజం ఆశిస్తుందో వాటిని వికాస కృత్యాలు అంటారు. వికాస కృత్యములు అను భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? రాబర్ట్ జేమ్స్ హావింగ్ హారెస్ట్. వికాస కృత్యములు అనుభవాలను మొదటగా ప్రవేశపెట్టిన వారు రాబర్ట్ జేమ్స్ హావింగ్ హారెస్ట్, అమెరికా అన్నమాట వీళ్ళది. హావింగ్ హారెస్ట్ ప్రకారం వికాస కృత్యం అనగా ఏంటంట, ఒక నిర్దిష్ట వయోజన దశలో ఒక వ్యక్తి నుండి ఎటువంటి నైపుణ్య సాధనను ఆశిస్తామో తెలిపేది. ఒక నిర్దిష్టమైన వయోజన దశలో ఒక వ్యక్తి నుండి ఎటువంటి నైపుణ్య సాధనను ఆశిస్తామో ఆ వ్యక్తికి ఆ నైపుణ్యం ఉన్నట్లయితే అదే వికాస కృత్యం అని చెప్పింది ఎవరు? హావింగ్ హారెస్ట్ రచించిన ప్రముఖ గ్రంథం హ్యూమన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్. ఎవరు రచించారు? హావింగ్ హారెస్ట్. ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? హ్యావింగ్ హ్యూమన్, హ్యావింగ్ అన్న హెచ్ వస్తుంది, హ్యూమన్ అన్న హెచ్ వస్తుంది కదా. హ్యావింగ్ హారెస్ట్ హ్యూమన్ అట్లా గుర్తుపెట్టుకోండి, లేదంటే మనం మర్చిపోతాం. హావింగ్ హారెస్ట్ మనకి ఈ హెచ్ అసోసియేషన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా అంతే, చేసేది ఏం లేదు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. హ్యూమన్ ఏం చేస్తాడు? హ్యావింగ్ చేస్తాడు. దేనికోసం? డెవలప్మెంట్ కోసం. డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? ఎడ్యుకేషన్ ద్వారా. అట్లా గుర్తుపెట్టుకోండి. ఏదో రకంగా హ్యావింగ్ హారెస్ట్ అనగానే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గుర్తు రావాలి. వ్యక్తి యొక్క వికాసం సంపూర్ణంగా జరగాలంటే ప్రతి దశలో వ్యక్తి కొన్ని నిర్దిష్టమైన ప్రవర్తనలు తప్పనిసరిగా వెలువరించగలగాలి. వీటినే వికాస కృత్యములు అంటారు. వ్యక్తి యొక్క వికాసం సంపూర్ణంగా జరగాలంటే ప్రతి దశలో కూడా వ్యక్తి కొన్ని నిర్దిష్టమైన ప్రవర్తనలు తప్పనిసరిగా వెలువరించాలంట. వాటిని వికాస కృత్యాలు అంటారు. వికాస కృత్యాలను ఆయా దశల వారీగా సాధించడం తప్పనిసరి. తర్వాత వయోస్థాయి వికాస కృత్యాలు ఎదుర్కోవాలంటే దానికి పూర్వం వయోస్థాయి వికాస కృత్యాలను విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. వికాస కృత్యములు విజయవంతం అయితే వ్యక్తిగత సంతోషం, విజయాన్ని పొందిన భావన ఏర్పడి భవిష్యత్తు కృత్యాలు సాధించడం సులభతరం అవుతుంది. ఇది ఒక్కసారి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో కొంచెం మనకు అప్లికేషన్ టైప్లో బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. వికాస కృత్యాలను ఆయా దశల వారీగా సాధించడం తప్పనిసరి. తర్వాత వయోస్థాయి వికాస కృత్యాలు ఎదుర్కోవాలంటే దానికి పూర్వం వయోస్థాయి వికాస కృత్యాలను విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. వికాస కృత్యములు విజయవంతం అయితే వ్యక్తిగత సంతోషం, విజయాన్ని పొందిన భావన ఏర్పడి భవిష్యత్తు కృత్యాలు సాధించడం సులభతరం అవుతుంది. పరాజయం పొందితే వ్యక్తిగత బాధ, సామాజిక తిరస్కరణ, భవిష్యత్తు కృత్యాలకు ప్రతికూలత ఏర్పడుతుంది. భవిష్యత్తు కృత్యాలకు ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉన్న వికాస కృత్యాలు ఏవి అని అంటే మనకు బాధ, పరాజయం, వ్యక్తిగత బాధ, పరాజయం, సామాజిక తిరస్కరణ అని చెప్పవచ్చు. ఆటంకాలు, విపత్తులు. వికాస కృత్యాలను సాధించడంలో వ్యక్తికి ఎదురయ్యే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అవరోధాలని ఆటంకాలు లేదా విపత్తులుగా చెప్పవచ్చు. ఏంటవి? శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అవరోధాలు. వీటిని ఆటంక విపత్తులుగా చెప్పవచ్చు. అయితే హావింగ్ హారెస్ట్ ప్రకారం వయోజన దశలు 3 అంట. ఫస్ట్ హావింగ్ హారెస్ట్ ప్రకారం వయోజన దశలో ఎన్ని రకాలుగా చెప్పాడు? 3 దశలుగా చెప్పాడు. బాల్య ఆరంభ దశ, మధ్య బాల్య దశ, కౌమార దశ. బాల్య ఆరంభ దశ 0 నుండి అంటే పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. మధ్య బాల్య దశ 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు. కౌమార దశ 13 నుంచి 18 సంవత్సరాల వరకు. 6 దశలుగా చెప్పాడు ఫ్రెండ్స్, సారీ. అయితే వయోజన ఆరంభ దశ 19 నుంచి 29 సంవత్సరాలు, మధ్య వయోజన దశ 30 నుంచి 60 సంవత్సరాలు, పరిపక్వత దశ వచ్చేసరికి 60 పైన ఉన్నదాన్ని మనం పరిపక్వత దశగా చెప్పుకోవచ్చు. మనకు 3 దశలు చాలా ఇంపార్టెంట్గా, వీటిని చదివితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏంటి? బాల్య దశ ఒకటి, మధ్య బాల్య దశ ఒకటి, కౌమార దశ. ఈ మూడింటి మీద
మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చు రాదు అనేది పక్కన పెట్టేస్తే మనం నేర్చుకున్నాం అనుకోండి, వస్తే మాత్రం ఖచ్చితంగా బిట్టు పెట్టే అవకాశం ఉంటుంది కదా. బిట్టు పోకుండా మనము చేయగలుగుతాం. బాల్య ఆరంభ దశ వికాస కృత్యములు. ఫస్ట్ వన్, బాల్య ఆరంభ దశలో వికాస కృత్యములు ఏ విధంగా ఉంటాయి? నడక నేర్చుకొనుట, ఘనాహారం తీసుకొనుట, మాట్లాడటం నేర్చుకొనుట, విసర్జన క్రియలో అదుపు సాధించుట, లింగ భేదాలు గుర్తించుట, చదువుకు సంసిద్ధమగుట, శారీరక స్థిరత్వం అనేది ఏర్పడుట. అయితే ఆటంకాలు ఏ విధంగా ఉంటాయి? అనువంశిక వ్యాధులు, పరిపక్వత లోపాలు, మానసిక ఎదుగుదల లోపం, శారీరక వికాసం సరిగ్గా లేకపోవడం, జ్ఞానేంద్రియ వికాసం లోపించటం. ఇవన్నీ మనకు బాల్యదశలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు మధ్య బాల్యదశ గురించి తెలుసుకుందాం. మధ్య బాల్యదశ వికాస కృత్యములు ఆటంకాలు. సమవయస్కులతో వ్యవహరించుట నేర్చుకొనుట. మధ్య బాల్యదశలో వికాస కృత్యములు సమవయస్కులతో వ్యవహరించుట నేర్చుకొనుట. జట్టు కృత్యములు ఏర్పడుట, సాధారణ ఆటంకాలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలను నేర్చుకొనుట. జట్టు కృత్యములు ఏర్పడుట, సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలు నేర్చుకొనుట. చదువుట, రాయుట, అంకగణితము 3R చేయుట ఏ దశలో? మధ్య బాల్య దశలో. పాఠశాల విషయములను అభ్యసించుట, దైనందిన జీవితానికి తప్పనిసరి అయిన భావనలు పెంపొందించుట, వ్యక్తి స్వేచ్ఛను సాధించుకొనుట, నీతి నియమాలను విలువలను వ్యక్తి అభివృద్ధి చేయుట. నెక్స్ట్ ఆటంకాలు. ప్రజ్ఞ తక్కువగా ఉండటం, ఆత్మన్యూన్యత ఏర్పడటం, ఈర్ష్య అసూయలు ఉండటం, శారీరక వికాసం సరిగ్గా లేకపోవటం, జ్ఞానేంద్రియ వికాసం లోపించటం, ప్రతికూల ఉద్వేగాలు ఉండటం. నెక్స్ట్ మనకు కౌమార దశ కృత్యములు. ఆడవారు మగవారు పరిపక్వత సంబంధం కలిగి ఉండుట, తమ సామాజిక పాత్రను తగిన విధంగా పోషించుట, భావోద్వేగ స్వాతంత్రమును పొందుట, ఆర్థిక స్వేచ్ఛ తగిన భరోసా పొందగలుగుట, వృత్తిని ఎంపిక చేసుకొని సంసిద్ధమగుట, బాధ్యతాయుత పౌర జీవనాన్ని సాగించుట, వివాహం చేసుకొని కుటుంబ జీవనంకు సిద్ధపడుట, నీతివంతమైన విలువలను కలిగి అందరికీ మార్గదర్శకమైన ప్రవర్తనను కలిగి ఉండుట. ఆటంకాలు అనుకోండి, తరచుగా అపజయాలు, ఆత్మవిశ్వాస లోపం, ఉద్వేగాల తీవ్రత, మార్గదర్శకత్వం లేమి. ఇవన్నీ మనకి కౌమార దశలో వచ్చే ఆటంకాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పిల్లల పెంపక పద్ధతులు. ఇందులో ఖచ్చితంగా బిట్టు రాకుండా ఉండదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు సాంఘికరణపై ప్రభావం చూపించే ముఖ్యమైన అంశాల్లో ఒకటి పిల్లల్ని పెంచే పద్ధతులు. పిల్లలను పెంచే పద్ధతులని ప్రధానంగా ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు? 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రజాస్వామిక అనుగుణ్య పెంపకం, ఆధిపత్య లేదా నిరంకుశ పెంపకం, జోక్యరహిత లేదా లైసజఫర్ పెంపకం, అతి గారాబ పెంపకం. మనం మొదటిగా ప్రజాస్వామిక లేదా బాధ్యతాయుత పెంపకం గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలను విలువ ఇస్తారు. పిల్లల అభిప్రాయాలకు విలువ ఇస్తారు. ఏ విషయం పట్లనైనా తల్లిదండ్రులు పిల్లలు ఒకరితోనొకరు కూలంకుషంగా చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఏ పనిపైన పిల్లలు ఇష్టపూర్వకంగా శ్రద్ధతో చేసే అవకాశం ఉంటుంది, పిల్లలు ఇష్టపూర్వకంగా పాల్గొంటారు అని గమనిస్తారు. కాబట్టి వారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కుటుంబాల్లో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. అలాగే ఒకరినొకరు సంపూర్ణంగా అవగాహన చేసుకొని వీలుంటుంది. కుటుంబ సభ్యులు ఒకరితోనొకరు చక్కటి సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఈ పద్ధతిలో పెరిగిన పిల్లలు తదుపరి జీవితంలో చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య చర్చించుకునేటకు సమయం చాలా పడుతుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం కావచ్చు, లేదా కొన్నిసార్లు నిర్ణయమే తీసుకోకపోవచ్చు. నిరంకుశ పెంపకం. అయితే ఈ పద్ధతిలో తల్లిదండ్రులు ఏది చెబితే పిల్లలు దానిని మాత్రమే చేయవలసి ఉంటుంది. పిల్లల అభిప్రాయాలు తల్లిదండ్రులు ఎలాంటి విలువను ఇవ్వరు. తల్లిదండ్రులు వారి పిల్లలకు అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం కూడా ఇవ్వరు. తల్లిదండ్రులు వారికి చాలా అనుభవం ఉన్నది కాబట్టి పిల్లలకు ఏది మంచిదో ఏది చెడ్డదో సరైన నిర్ణయం తీసుకోగలమనే విశ్వాసంతో వారు చెప్పినట్లు చేయమంటారు. పిల్లలకు అనుభవం ఉండదు కాబట్టి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛని ఇస్తే చెడిపోతారనే భావనతో తల్లిదండ్రులు వారికి ఎలాంటి స్వేచ్ఛను కూడా ఇవ్వరన్నమాట. అంటే వాళ్ళకి ఏం అనుభవం ఉండదు కదా, దాని ద్వారా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎక్కడ చెడిపోతారను భయంతో వీళ్ళు స్వేచ్ఛ అనేది కూడా ఇవ్వరు. తల్లిదండ్రులు ఆదేశించిన ప్రకారం పిల్లలు నడుచుకోవాలంటారు. వారు ఆదేశించిన ప్రకారం నడుచుకుంటే పిల్లలు ఎలాంటి సమస్య లేకుండా మంచి అభివృద్ధిని సాధిస్తారని నమ్ముతారు. పిల్లల అభిప్రాయాలకు విలువ ఉండదు కాబట్టి తల్లిదండ్రులు
ఆదేశించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనకపోవచ్చు. ఈ పద్ధతిని పాటించే తల్లిదండ్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తారు కాబట్టి పిల్లలకు వారికి మధ్య సత్సంబంధాలు ఉండే అవకాశం తక్కువ. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఇచ్చే ఆదేశాలను పాటించలేక పిల్లలు వారిపై తిరగబడే అవకాశం కూడా ఉంటుంది. ఇటు తిరగబడే ధైర్యం లేక అటు ఆదేశాలకు పాటించలేక పిల్లలు ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు. చెడు అలవాట్లకు కూడా బానిసవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జోక్యరహిత పెంపకం. పిల్లలు ఏమి చేయలేని ఏమి చేయరాదో వారికి వారే నిర్ణయించుకొని చేసుకుంటారని తల్లిదండ్రులు ఏమీ పట్టించుకోకుండా ఉండే దానినే జోకిరహిత పెంపకం అంటారు. ఇందులో తల్లిదండ్రులు పిల్లలు వేసుకునే దుస్తుల గురించి కానీ, వారి సమయపాలన గురించి కానీ, చదువుకోవలసిన పద్ధతుల గురించి కానీ, కోర్సుల గురించి కానీ పట్టించుకోరు. ఈ పద్ధతిలో పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతిలో తల్లిదండ్రుల నుంచి సరైన మార్గదర్శకత్వం అందకపోవడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ లోపించడం సరైన మార్గదర్శకత్వం అందకపోవడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ లోపించవచ్చు. అలాగే అభివృద్ధి చెందడంలో వెనుకబడే అవకాశం కూడా ఉంటుంది. అతి గారాబ పెంపకం. పిల్లలకు ఏ కష్టం రావద్దని వారు చేసుకోవాల్సిన పనులు వారే స్వయంగా చేసుకున్నట్టుకు అవకాశం ఇవ్వకుండా తల్లిదండ్రులే చేసి పెడతారు. సకల సౌకర్యాలు కల్పిస్తూ పెంచడాన్ని అతి గారాబంగా చెప్పవచ్చు. వారు పిల్లల పట్ల అవసరమైన దానికంటే ఎక్కువ ప్రేమానురాగాలు ప్రదర్శిస్తారు. పిల్లలకు స్వేచ్ఛను, సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం కానీ, సొంతంగా ఏ పనిని చేయుటకు అనుమతించక మొదలే వారి అవసరాలను తీర్చుటకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. ఈ పెంపకానికి గురైన పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఇబ్బందులు పడతారు. ఈ పద్ధతిలో పెరిగిన పిల్లలు సాంఘికీకరణలో వెనుకబడతారు. సాంఘికీకరణలో వెనుకబడతారు. పిల్లలు స్వయంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటే ఏవో ప్రమాదాలు జరిగి పిల్లలకు ఏమైనా అపాయం జరుగుతుందనే ఆలోచన ఉన్న తల్లిదండ్రులు ఈ పద్ధతిని అవలంబించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతటితో ఈ సెషన్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మనము నెక్స్ట్ వైయక్తిక భేదాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.